లాస్ట్ ఎపిసోడ్ లో చండాసురుడు ఆ రుధిర గ్రంథంలో చెప్పిన విధంగా మంత్రాలను ఉపయోగించి అసుర దేవాలయాన్ని నిర్మించి అందులో మాయాద్వారాన్ని సృష్టించి పాతాళ లోకాన్ని తెరవడానికి అన్ని విధాల సిద్ధమైనట్లు ఇటు మహారాణా ప్రతాప్ దేవతలు శంబాలా నగరంలోని సిద్ధులు అందరూ కూడా ఆ అసుర దేవాలయం సృష్టించబడిందని తెలుసుకొని అసుర దేవాలయం దగ్గరికి బయలుదేరినట్లు లాస్ట్ ఎపిసోడ్ లో చూసాం కదా. తర్వాత ఏం జరగబోతుందో ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఎపిసోడ్ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. ఇక కథ మొదలు పెడదాం. ఎవరిన ఏ కథ విన్నరా? ప్రతి కథ ఒక రహస్యం. అనుకున్నట్లుగానే చండాసురుడు ఆ రుధిర గ్రంథంలోని మంత్రాలను ఉపయోగించి ఆ రుధిర గ్రంథంలో చెప్పినట్లుగా అసుర దేవాలయాన్ని నిర్మించి మాయాద్వారాన్ని సృష్టించాడు. ఆ అసుర దేవాలయంలోని మాయాద్వారం పాతాళ లోకానికి అనుసంధానమయ్యి ఉంటుంది. ఎన్ని లక్షల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న రాక్షసులు ఒక్కసారిగా మాయాద్వారం తెరవగానే మొదట రాక్షసుల గురువు రాక్షసులకు మరణం లేకపోయినా చనిపోయిన రాక్షసులను మృత సంజీవిని విద్య ద్వారా మళ్ళీ బ్రతికించగల అతి శక్తివంతుడు, ఘోరమైన తపశ్శక్తి ద్వారా ఎన్నో శక్తులను పొందిన శుక్రాచార్యుడు ఈ మాయా ద్వారం నుంచి మొట్టమొదటిగా బయటికి వచ్చాడు. తర్వాత ఎన్నిసార్లు నరికితే అన్ని రూపాలుగా మళ్ళీ పుట్టేవాడే అనేకమూర్తాసురుడు. భయంకరమైన అంధకారం మేఘాలను సృష్టించి కంటికి కనిపించకుండా ఎదుట నిలబడిన శత్రువులను ఊచకోత కోసి తమాంతి శ్వాసలోనే అగ్ని రుద్రాలతో ఊపిరి వదిలిన భయంకరమైన విస్ఫోటకములు సృష్టించే విస్ఫోటకాంతుడు. ఒంటి కన్ను కలిగి చూసినదంతా క్షణాల్లో బూడిదగా మార్చగలిగిన కౌర్యానేత్రుడు. 3 తలలతో శాపశక్తులను ప్రయోగించి ఎదుటి శత్రువులను చీల్చి చెండాడే వికృత రూపమైన అసురారూప. నల్లని తలలతో తన జుటు నిండా ప్రేత శక్తులను నింపుకొని ఒక్క క్షణంలో కొన్ని వందల ప్రేత శక్తుల్ని ప్రయోగించి ఎదురు నిలిచిన శత్రువులని నిర్జీవంలా కుచించుకుపోయేలా చేసి శక్తిగల కృష్ణమాలిని. తలలని అలంకారంగా మెడలో ధరించి శత్రువుల తలలను తన గోర్లతోనే చీల్చి తినే తలాముఖి. నిప్పులాంటి జడతో శరీరమంతా నిప్పులు కక్కుతూ శత్రువుని అగ్నితో దయించి వేసే చెండవేని. ఆత్మలను పీల్చే కొద్దీ తన శక్తిని అంతకంతకు పెంచుకునే భయంకరమైన పాతాళ రిరుచిక. అలా ఒక్క అసుర దేవాలయం కాదు, 4 అసుర దేవాలయాలను సృష్టించి అందులోని మాయాద్వారం నుంచి అనేక మంది రాక్షసులు భయంకరమైన శక్తులను పొందిన అసురులు భూమిపైకి వస్తున్నారు. 5వ దేవాలయం సృష్టిస్తున్నప్పుడు అంతలోనే ఇటువైపు దేవతల సైన్యానికి సుప్రీం కమాండర్, సర్వ సైన్యాధ్యక్షుడు, చండ ప్రచండ అసురులైన తారకాసురుడిని, సింహముఖాసుర వంటి భయంకర రాక్షసులను సంహరించిన యోధుడు, అతీంద్రమైన యుద్ధ నైపుణ్యాలను వ్యూహ శక్తి కలిగిన వాడు, పార్వతీదేవి ఇచ్చిన అత్యంత శక్తివంతమైన ఎదురులేని ఆయుధమైన వేలుతో అసుర సంహారం చేసి ఎవరు ఎదురు నిలవలేని శక్తివంతుడైన సుబ్రహ్మణ్య స్వామి 4 దంతాలతో తెల్లటి ఐరావతాన్ని తన వాహనంగా చేసుకుని ఎంతటి శక్తివంతులైన క్షణాల్లో నిర్వీర్యం చేసి మెరుపు దాడులు చేసి అత్యంత శక్తివంతుడైన వజ్రాయుధాన్ని కలిగిన దేవతలకు రాజైన దేవేంద్రుడు ప్రళయ భీకర అగ్నిజ్వాలాలను సృష్టించి సర్వాన్ని భస్మం చేసే అగ్నిదేవుడు వాయు దిగ్బంధన చేసి మొత్తం విశ్వాన్ని స్తంభింప చేయగల అలాగే భయంకరమైన వాయు ప్రళయం సృష్టించి సర్వాన్ని తుడిచిపెట్టేలా చేసే వాయుదేవుడు కర్కోటక విషముతో ఇంద్రజలాల మాయలతో ఎవరు ఛేదించలేని నాగబంధాలతో విష్ణు చక్రం శివత్రిశూలం తప్ప ఏ ఆయుధం ఏమి చేయలేని నాగవాసుకి రహస్య దాడులు చేసే యక్షులు ధ్వనిశక్తితో కంపింపచేసే గంధర్వులు అష్టదిక్కులను ఆధీనంలో ఉంచుకొని ఊహకందని యుద్ధం చేసే అష్టదిక్పాలకులు అష్టసిద్ధులను వశం చేసుకున్న అఘోరాలు మంత్రశక్తిని ప్రయోగించి దేవతలతో సమానంగా యుద్ధం చేయగల శంబల గురువులు మహారాణా ప్రతాప్ అందరూ యుద్ధ రంగానికి వచ్చేశారు. యుద్ధం ప్రారంభమైంది. ఇటు రాక్షసుల గురువు అయిన శుక్రాచార్యుడు రాక్షసులందరినీ ఒక వ్యూహం ప్రకారంగా నడిపిస్తూ ఒక్కొక్క అసురుని ఒక్కో దేవతలపై యుద్ధానికి పంపించాడు. మహారాణా ప్రతాప్ అసుర దేవాలయాన్ని సృష్టిస్తున్న చండాసురుడి పైకి వెళ్ళాడు. అప్పుడు హిడింబి అడ్డుకోవడానికి వచ్చింది. అప్పుడు వీళ్ళని చాలా తక్కువ అంచనా వేశాడు. కానీ ఇప్పుడు ఆ తప్పు చేయలేదు. తన ఖడ్గాన్ని చేతిలోకి తీసుకొని జ్వాలాముఖ మంత్రాన్ని అభిమంత్రించగానే తన ఖడ్గం నిపులు కక్కుతున్న అగ్నిజ్వాలలాగా మారిపోయింది. ఆ ఖడ్గంతో మహారాణా ప్రతాప్ అగ్నిజ్వాలలాగా ప్రకాశిస్తూ హిడింబిని 2 ముక్కలుగా చీల్చేసి తన విశ్వరూపాన్ని చూపిస్తాడు.
అలాగే మరోవైపు ఎన్నిసార్లు నరికితే అన్ని రూపాలుగా మళ్ళీ ప్రాణం పోసుకునే ప్రచండమైన అసుర శక్తి కలిగిన ఈ అనేక మూర్తాసురుని చంపడం చాలా కష్టం. ఈ అసురుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిపై యుద్ధానికి వెళ్ళాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన శక్తితో భీకర యుద్ధం చేస్తున్నాడు. ఎన్నిసార్లు సంహరించిన అన్ని భాగాలుగా మళ్ళీ పుడుతూ ఉన్నాడు. ఆ రాక్షసుడు తన అంధకార శక్తిని ఉపయోగించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చుట్టూ అంధకార వలయాన్ని సృష్టిస్తూ కిరీట ఖడ్గ ప్రయోగాన్ని ఆ అంధకార వలయంలో నుంచి ఒక్కసారిగా కొన్ని వేల ఖడ్గాలు సృష్టించబడుతుంది. శత్రువులను ముక్కలు ముక్కలుగా చీల్చి పారేస్తాయి. సుబ్రహ్మణ్య స్వామి అణ్వాస్త్ర ప్రయోగం చేసి రాక్షసుడు ప్రయోగించిన కిరీట కనక ప్రయోగాన్ని తిప్పికొట్టి నిర్వీర్యం చేస్తాడు. అలా యుద్ధం చేస్తూ ఉంటారు. ఇక ఈ రాక్షసుడిని శరీరాన్ని సంహరిస్తే చావడని, అతని బీజాత్మిక శక్తిని నిర్వీర్యం చేయగలిగితే అతనిని సంహరించవచ్చని గ్రహించి ఆకాశ శక్తిని ఉపయోగించి ఆ అసురుణ్ణి చుట్టూ మెరుపు వలయాలను సృష్టించి పార్వతీదేవి ఇచ్చిన అత్యంత శక్తివంతమైన తన వేలు ఆయుధాన్ని ఉపయోగించి తన బీజాత్మిక శక్తిని నిర్వీర్యం చేసి తనను సమూలంగా నాశనం చేస్తాడు సుబ్రహ్మణ్య స్వామి. మరోవైపు భయంకరమైన అంధకార మేఘాలను సృష్టించి కంటికి కనిపించకుండా ఎదుట నిలబడిన శత్రువులను ఊచకోత కోసే తమాంతి దేవతల రాజు అయిన దేవేంద్రునిపై యుద్ధానికి వెళ్తాడు. తమాంతి తన శక్తిని వాడి ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా కనిపించకుండా దేవేంద్రునిపై విరుచుకుపడుతూ ఉన్నాడు. దేవేంద్రుడు ఇంద్రవలయాన్ని సృష్టించి దాడిని ఎదుర్కొంటున్నాడు. అంతే వేగంగా తన శక్తిని వాడి శత్రుపై ధూమ ప్రయోగాన్ని వాడి తమాంతిని గుర్తించి తన శక్తులను వాడి భీకర యుద్ధం చేస్తున్నాడు. ఇక దేవేంద్రుడు తన తిరుగులేని వజ్రాయుధాన్ని ప్రయోగిస్తాడు. అంధకార మేఘాలను చీల్చుకుంటూ తమాంతి అసురుణ్ణి సంహరిస్తుంది దేవేంద్రుని వజ్రాయుధం. మరోవైపు వదిలే శ్వాసను కూడా అగ్నితో నిండి ఊపిరి వదిలిన భయంకరమైన విస్ఫోటకాలు సృష్టించే విస్ఫోటకాంతుడు నాగవాసుకిపై యుద్ధానికి వెళ్తాడు. తన శ్వాస నుంచి వచ్చిన అగ్నిని నాగవాసుకి చుట్టూ అష్టదిక్కుల నుంచి ఆ అగ్నిని ఎవరు నిర్వీర్యం చెయ్యలేని అగ్ని విస్ఫోటకాలుగా మార్చి వాసుకి పైకి ప్రయోగిస్తాడు. వాసుకి కూడా తన కర్కోటక విషయాన్ని తనలోని అగ్ని జ్వాలతో విస్ఫోటకాలుగా మార్చి ఎదురు దాడి చేస్తుంది. ఆ రెండు విస్ఫోటకాలు ఢీకొనగానే రణరంగమంతా దద్దరిల్లింది. ఏ శాస్త్రాలు ఏ ఆయుధాలు వాసుకిని ఏమి చేయలేవు. వాసుకి తన రుద్ర రూపంలోకి మారి విస్ఫోటకాంతకుడు మరో దాడి చేసే లోపే మహేంద్ర జాల మాయతో కర్కోటక విషాన్ని మాయావలయంలాగా తన చుట్టూ కమ్ముకొనేలా ప్రయోగించి నల్లటి కారు మబ్బులాగా మార్చి నిలువున బూడిది చేశాడు వాసుకి. మరోవైపు మూడు తలలతో శాపశక్తులను ప్రయోగించి ఎదుటి శత్రువు చీల్చేసి వికృత రూపమైన అసురారూప అగ్నిదేవునిపై యుద్ధానికి వెళ్తుంది. తన తలల నుంచి వచ్చే శాప ప్రయోగానికి విముక్తి లభించదు. అక్కడికక్కడే శిథిలమైపోతారు. ఆ రాక్షసి ఏకకాలంలో మూడు తలల నుంచి ఒకేసారిగా శాపశక్తిని అగ్నిదేవునిపై ప్రయోగించింది. అగ్నిదేవుడు తన త్రికోకాగ్ని ప్రయోగాన్ని వాడి అసురారూప శాపశక్తులను తన త్రికోకాగ్నిలో విలీనం చేసుకొని తన శాపశక్తులను కలిపి తిరిగి తనపై అంతకు రెండింతలు శక్తితో దాడి చేసి ఒక క్షణంలో గాలిలో కలిపేశాడు అగ్నిదేవుడు. తనకు ఎదురొచ్చే ఏ అసుర శక్తినైనా తన త్రికోకాగ్ని శక్తితో భస్మం చేయగలడు. మరోవైపు ఒంటి కన్ను కలిగి చూసిందంతా క్షణాల్లో బూడిదగా మార్చేయగల కౌర్యనేత్రుడు యక్షులపై యుద్ధానికి వెళ్తాడు. అలా తన అసుర శక్తిని వాడి దేవతల సైన్యాన్ని బూడిద చేస్తున్నాడు. అలానే యక్షులపై కూడా దాడి చేస్తాడు. కానీ యక్షులకు కూడా అతీంద్రమైన మాయాశక్తులు కలిగి ఉంటారు. కౌర్యనేత్రుడు ముందు ఉన్నట్లే ఉండి అసలు రూపం వారిది కాకుండా ఒక రకమైన భ్రాంతిని కలిగించి యక్షుల సమూహం కౌరనేత్రుడిని చుట్టుముట్టి ఏకకాలంలోనే ముక్కలు ముక్కలుగా చేస్తారు. మహాశక్తివంతమైన పాతాళ రాక్షసి కుష్ణమాలిని వాయుదేవునిపై యుద్ధానికి వెళ్తుంది. నల్లని తలలతో తన జుటు నిండా ప్రేత శక్తులను నింపుకొని ఒక్క క్షణంలో కొన్ని వందల ప్రేత శక్తుల్ని వాయుదేవుడి పైన ప్రయోగిస్తుంది. వాయుదేవుడు తన వాయు ప్రళయాన్ని సృష్టించి గాలిలో నుంచి గాల్లోనే వాటిని సంహరించి తిరిగి రాని లోకాలకు పంపించేశాడు. ఈసారి తన శక్తిని ఉపయోగించి వాయుగమనాన్ని కూడా బంధించే పాతాల టిట్టాలను ఒక్క క్షణంలోనే కొన్ని వేల మందిని సృష్టించి దశదిక్కులను చుట్టుముట్టి తన మొత్తం శక్తిని ఉపయోగించి సంహరించాలని చూస్తుంది. దాన్ని చూసిన వాయుదేవుడు అదే దశదిక్కుల నుంచి భీకర దావనాల్ని సృష్టించే వాయు సుడిగుండాలను సృష్టించి రాక్షసులను చుట్టుముట్టి ఆ సుడిగుండాలలో వాయు ప్రకంపనలతో తన చుట్టూ ఉన్న రాక్షసులతో పాటు ఆ కుష్మావాలిని కూడా సంహరిస్తాడు వాయుదేవుడు. అంతలో చనిపోయిన వారిని ఒక్కొక్కరిగా రాక్షసుల గురువు శుక్రాచార్యుడు మృత సంజీవిని విద్య ద్వారా మళ్లీ బ్రతికిస్తూ ఉన్నాడు. అది గమనించిన సుబ్రహ్మణ్య స్వామి ఆ శుక్రాచార్యుని బంధినీకృత శక్తిని నాగస్త్ర ప్రయోగాన్ని వాడి శుక్రాచార్యునితో యుద్ధం చేసి శుక్రాచార్యుని బంధిస్తాడు. మళ్లీ బతికిన అనేక మూర్ధాసురుణ్ణి తమంతిలను సంహరించడానికి ఈసారి
ఎక్కువ సమయం పట్టలేదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. ఇటువైపు తలలని అలంకారంగా మెడలో ధరించి శత్రువుల తలలను తన గోర్లతోనే చీల్చి తినే తలాముఖితో గంధర్వులు యుద్ధం చేస్తూ ఉంటారు. గంధర్వులకు ఉన్న అతీంద్రియ శక్తి శబ్దశక్తి. గంధర్వులు వారి శబ్దశక్తిని వినియోగించి కంపన క్రంద ప్రయోగాన్ని వాడి తలాముఖి తలలు చిట్లిపోయేలా చేసి సంహరిస్తారు. మరోవైపు నిప్పులాంటి జడతో శరీరమంతా నిప్పులు కక్కుతూ శత్రువుని అగ్నితో దయించవేసే చెండవేణి యుద్ధంలో అసురాగ్ని శక్తిని వాడి సైనికులందరినీ కాల్చివేస్తుంది. అష్టదిక్పాలకులు ఆమెపై యుద్ధం చేస్తూ ఉన్నారు. వారి అష్టదిక్పాలకులందరూ కలిసి దిగ్భంజన శక్తిని ఏకం చేసి పాతాళంలోకి తొక్కేస్తారు చెండవేణిని. మరోవైపు అష్టసిద్ధులను వశం చేసుకున్న అఘోరాలు మంత్రశక్తిని కలిగిన శంబలానగర గురువులు ఆత్మలను పీల్చే కొద్దీ తన శక్తిని అంతకంతకు పెంచుకొనే భయంకరమైన పాతాళ రిరూచికపై యుద్ధం చేస్తూ ఉన్నారు. పాతాళ రిరూచిక యొక్క శక్తి అతి భయంకరమైంది. శంబల గురువులు అందరూ కలిసి వారి సిద్ధశక్తి మొత్తం జాగృతం చేసి ఈ పాతాళ రిరూచికపై ప్రయోగించగానే వికృతంగా రణరంగం దద్దరిల్లేలా అరుస్తూ మరణించింది. ఈ అసురుల యుద్ధంలో దేవతలకు కూడా చాలా గాయాలయ్యాయి. చాలా మంది స్పృహ కోల్పోయి పడిపోయారు. వారందరినీ అశ్విని దేవతలు వారి శక్తుల్ని ఉపయోగించి వారి గాయాలని మాయం చేసి మళ్లీ శక్తివంతులుగా మారుస్తున్నాడు. ఇటు మహారాణా ప్రతాప్ మరియు చండాసురుడు భీకర యుద్ధం చేస్తూ ఉన్నారు. మహారాణా ప్రతాప్ తనలోని విష్ణు శక్తిని తీవ్ర స్థాయిలో ప్రేరేపణ చేసి చండాసురుడిపై ప్రయోగించగానే చండాసురుడు ఒక రకమైన భ్రాంతిలో ఉంచి నిశక్తుణ్ణి చేసి శిరోరాంత ప్రయోగాన్ని ప్రయోగించగానే ఆ చండాసురుడి శిరస్సు 1000 ముక్కలుగా చీలిపోయింది. వెంటనే నిర్మించబడిన అసుర దేవాలయాలను ఒక్కొక్కటిగా ధ్వంసం చేస్తూ ఉన్నాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అగ్నిదేవుడు, వాయుదేవుడు, వాసుకి, యక్షులు, గంధర్వులు అందరూ విజృంభిస్తూ బయటికి వస్తున్న వాళ్ళని వస్తున్నట్లు చీల్చి చెండాడుతున్నారు. వాయుదేవుడు, మహారాణా ప్రతాప్ అసుర దేవాలయాలన్నింటినీ ధ్వంసం చేశారు. రాక్షసుల గురువు అయిన శుక్రాచార్యుడు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బంధనాన్ని విడిపించుకొని పాతాళంలోకి వెళ్లిపోయాడు. అలా భీకర భయంకరమైన యుద్ధం చేసి అసురులపైన యుద్ధం గెలిచారు. అలా మహారాణా ప్రతాప్ ఆ రుధిర గ్రంథాన్ని తీసుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇవ్వగా ఈ రుధిర గ్రంథం భూమి మీద ఉండడం చాలా ప్రమాదకరమని, ఇది ఎవరి నుంచి అయితే వచ్చిందో వారికే ఇవ్వాలని తన తండ్రి అయిన శివుణ్ణి ప్రార్థించగా నీలిరంగు ఆకాశంలో బూడిద రంగు పొగలు కక్కుతూ డమరుక నాదాలు వినిపిస్తూ ఆకాశమంతా నిండి పెద్ద జటాజూటముతో అందులో గంగ ప్రవహిస్తూ గజచార్మాంబరధారి అయి వృషభ వాహనంపై త్రిశూలధారిగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. అందరూ శివునికి నమస్కరించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేతిలో ఉన్న ఆ రుధిర గ్రంథాన్ని తిరిగి తనలోనే లీనం చేసుకున్నాడు ఆ పరమేశ్వరుడు. ఇంతటితో ఈ రుధిర గ్రంథం యొక్క కథ పూర్తయింది. మా కథలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి. మా కథలపై మీ అభిప్రాయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాము. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సరికొత్త కథతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.